క్రీస్తు నామమున వందనములు శుభములు తెలియజేస్తున్నాను. మరి ఆదివారం నాడు మనము ధ్యానిస్తున్నటువంటి అంశము విద్యా ఉపాధ్యాయ దినోత్సవము, గురువైన యేసు. నేడు మనం ధ్యానిస్తున్నటువంటి అంశము విద్యా ఉపాధ్యాయ దినోత్సవము, గురువైన యేసు. ఈ సెప్టెంబర్ మాసము సెప్టెంబర్ 5వ తారీఖున విద్యను అభ్యసిస్తున్నటువంటి వారిలో ఒక శ్రేష్టమైనటువంటి దినముగా లిఖించబడి ఉంది. కారణము ఆ రోజు టీచర్స్ డే. నవంబర్ 14th అయితే నవంబర్ 14th ఏందిరా? చిల్డ్రన్స్ అంటే పిల్లల ఏ పిల్లలు? సరే, అయితే గురువు చేసినటువంటి సేవలను, గురువు కలిగినటువంటి లక్షణాలను గురించి మనము అనేకమైనటువంటి దినములుగా ఉంటూనే ఉంటాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క దినోత్సవం. ఆయన మన దేశానికి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఎనలేనటువంటి సేవలు అందించాడు. ఆ పదవులను ఆయన అలంకరించక ముందు విద్యను బోధిస్తూ అనేక మంది యువకుల యువతిల జీవితాలను నిలవబెట్టి శ్రేష్టమైనటువంటి భవిష్యత్తును పొందుకునే విధముగా ఆయన కృషి చేయడం జరిగింది. మానవుని జీవితములో ఎదుటి వారికి చేసేటటువంటి మేలు, వారి జీవితాలు నిలవబడినప్పుడు వారికి ఎంతటి గౌరవం వస్తుందో ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జయంతిని బట్టి, తాను చేసినటువంటి కార్యములను మనము ఆలోచిస్తే దాని యొక్క విశేషత మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా చదువుకునేటటువంటి రోజులలో ఒక టీచర్ అంటే అమితమైనటువంటి గౌరవము, భక్తి ఉంటుంది. మనకు ఎంతో మంది విద్యను అభ్యసించి ఉంటారు, అనేకమైనటువంటి పాఠాలు నేర్పించి ఉంటారు. కానీ ఒకరిని మాత్రం మనం ఏం చేస్తామంటే మన యొక్క హృదయములో ఉంచుకొని వారిని గౌరవిస్తూ ఉంటాం. కారణం ఏంటంటే వారు మనల్ని అర్థం చేసుకొని ఉంటారు. మనం ఏదైనా సహాయం అడిగేటప్పుడు మార్గము తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి సమయములో ఆ గురువు మనకు మార్గాన్ని చూపించేటటువంటి వారిగా ఉంటారు. ఇది గురువుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత. మనలో ఉన్నటువంటి చీకటిని తొలగించడము, అజ్ఞానాన్ని తీసివేయటము, మన భవిష్యత్తుకై ఒక మంచి పునాదిని నిర్మించినటువంటి వారే ఈ గురువులు. మరి ఇటువంటి గురువు గురించి ప్రత్యేకముగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా తెలపబడింది. ఏమిటి అంటే విద్య. నేటి కాలంలో విద్య ఎన్ని రకాలుగా ఉందో తెలుసా? పిల్లలు మీరే చెప్పాలి. మన యొక్క తాతలు లేదా అవ్వగారి యొక్క కాలంలో వాళ్ళకి ఒకటే ఒక శిక్ష ఉన్నది. ఏ శిక్ష తెలుసా? ఆ పేరు కూడా మర్చిపోయారు. ఎవరికైనా తెలుసా అండి? పెదబాల శిక్ష. నోటితోనే అన్ని లెక్కలు. పలానా దూరం వెళ్ళాలంటే నోటితో చెప్పేవారు. పలానా పనులు వస్తున్నాయి చేస్తే ఎంత వస్తుందో చెప్పేవారు. ఈ యొక్క పనితనం ఏమిటో, దాని యొక్క ఫలితాలు ఏమిటో అన్నిటిని కూడా వాళ్ళు ఏం చేసేవారంటే నోటితో చెప్పేటటువంటి వారు. పెదబాల శిక్ష. అయితే వారి తరం అయిపోయింది. వారి తరం అయిపోయిన తర్వాత మన తండ్రుల యొక్క తరం వచ్చింది. వారి కాలంలో విద్య అంతా కూడా పలకల మీద, నోట్బుక్స్ మీద, టెక్స్ట్ బుక్లలో ఉన్నటువంటి పాఠాల మీద ఆధారపడి చెప్పేవారు. వారి కొడుకులమైన బిడ్డలమైనటువంటి మాకు కూడా
అదే రకమైనటువంటి విద్యను అభ్యసిస్తూ కొద్దిగా మార్పులు చేస్తూ వచ్చారు. ఇప్పుడు మా తరం కూడా అయిపోయింది, చిన్నపిల్లల తరం వచ్చింది. అవతాతల వాళ్ళ యొక్క జీవిత విధానంలో పెద్దబాల శిక్ష ఉన్నది. మేము చదువుకునేటటువంటి రోజులలో టెక్స్ట్ బుక్స్ అవే ఉన్నాయి. కానీ ఇప్పటి కాలంలో ఏమైనా చెప్తారా? అంతా ఎలక్ట్రానిక్సే. కరోనా ఇంకా ఎప్పుడు వచ్చి పడిందో అప్పుడు అన్నీ కూడా ఆన్లైన్ క్లాసెస్ అయిపోయినాయి. టీచర్తో ఉన్నటువంటి అవినాభ సంబంధం అంతా కూడా చెరిగిపోయింది. అందుకనే నేటి దినాలలో విద్య అన్నా కానీ, విద్యను నేర్పించేటటువంటి గురువు అన్నా కానీ ఆ భక్తి శ్రద్ధలు అనేటువంటివి లేకుండా ఉన్నాయి. మన ఒక పెళ్లి జరిగింది, ఎక్కడ అంటే మిఠమనేపల్లి వాళ్ళది. అనుకున్న రీతిలో మా పీటీ సార్ కనపడినాడు. ఫస్ట్ గుర్తుపట్ల ఎవరలే అనుకున్నా, కానీ మాట విధానం అంతా చూస్తే ఆయనే. రిటైర్డ్ అయిపోయి చాలా ఏళ్ళు అయిపోయింది. ఇలా పలా అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆయన గుర్తుపట్టలేదు, కానీ తన దగ్గర విద్యను అభ్యసించేటటువంటి గురువు ఈ రీతిగా పనిచేస్తున్నాడని చాలా సంతోషపడ్డాడు. నేను కూడా ఈ పాస్టర్ ట్రైనింగ్ రాకముందు టీచర్గా పనిచేశా, పెద్ద స్కూలే. ఉదయాన వెళ్తే రాత్రి వరకు కూడా కఠినమైన శిక్ష, వాళ్ళకేమో కానీ మాకు కూడా శిక్ష ఉండేది. అయితే నేను విద్యను చెప్పినటువంటి పిల్లలు నేటి దినాలలో ఎక్కడైనా కనపడితే ఆ భక్తి శ్రద్ధలు అనేటువంటివి కనిపించలే. ఇది చెప్పడానికి కొద్దిగా బాధాకరమైనటువంటి, కానీ ఎందుకు ఈ యొక్క అలజడులు లేదా ఈ యొక్క భక్తి శ్రద్ధలు తగ్గిపోతున్నాయంటే మనము నేర్చుకునేటటువంటి విధానములో అనేకమైనటువంటి పొరపాట్లు చేస్తూ ఉన్నాం. అందుకనే ఆ విద్యను గురించి, అలాగే విద్యను బోధిస్తున్నటువంటి గురువు పట్ల మనము సరైనటువంటి గౌరవాన్ని కలిగి ఉండాలని లేఖన మాటల ద్వారా దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అనవచ్చు, బాబు గారు నా దగ్గర సెల్ ఉంది, లేదా ట్యాబ్ ఉంది, లేదా కంప్యూటర్ ఉంది, ఏదైనా ఒక విషయాన్ని గురించి నేను గూగుల్లో సెర్చ్ చేస్తే మా సార్కు తెలియనటువంటి విషయాలు కూడా నాకు వచ్చేస్తాయి అంటారు. కానీ ఒక సామెత ఉంది, ఏదో తెలుసా? గురువు లేని విద్య. సామెత కూడా మర్చిపోయినారా ఏంటి మీరు? గురువు లేని విద్య ఏ చెప్పరు? గురువు లేని విద్య గుడ్డి విద్య. అంటే కళ్ళుండి చూడలేకపోతే ఎటువంటి అవస్థ పడతామో, మనం నేర్చుకునేటటువంటి ఆ యొక్క విధానంలో కూడా అనేకమైనటువంటి లోటుపాట్లు ఉంటాయి. ఆ యొక్క ఇంటర్నెట్ కావచ్చు, లేదా బుక్స్ కావచ్చు, నువ్వు ఓన్గా కష్టపడి నీవు ఆ జ్ఞానాన్ని సంపాదించుకోనవచ్చు. అయితే ఒక టీచరు, ఒక గురువు మన పక్కన కూర్చొని వాటిలో ఉన్నటువంటి సారాంశం అంతా కూడా చెప్పేటప్పుడు మనలో ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితం వస్తుంది. గౌరవ మర్యాదలు అనేటువంటివి అలవడడం నేర్చుకుంటాయి. నువ్వు కంప్యూటర్లోకి వెళ్ళేసి అది టైప్ చేసి ఆ విషయాన్ని పొందుకుంటావు, బానే ఉంది. కానీ దానిని ఈ లోకములో ఎలా అవలంబించాలో తెలియటప్పుడు అది వ్యర్థమైపోతూనే ఉంది. అదే ఒక మనిషి మన పక్కన కూర్చొని నేర్పిస్తూ ఉన్నప్పుడు, అలా కాదు నాన్న, ఇలా మాట్లాడాలి. ఇంతసేపు పిల్లలు ఇక్కడ అంతా అల్లరి చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టా, మౌనంగా వింటూ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని వింటున్నారు. అంటే ఆ యొక్క గురువుతనం కూడా అంతే. మనల్ని ఏం చేస్తుందంటే ఆ అల్లరి మాటలకు కానీ, చేస్తున్నటువంటి తప్పుదన కానీ ఎత్తి చూపిస్తూ మనల్ని క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని అలవరిచేటట్లు చేస్తుంది ఈ గురువు యొక్క విధానము. మరి ఈనాడు మనము లేఖన మాటలను చదవగా విన్నాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 1 నుంచి 19 వచనాలు, అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు, లూకాసు వార్త 4వ అధ్యాయము 34 నుంచి 44 వచనం వరకు కూడా చదవగా మనం విన్నాం.
ఇక్కడ దేవుడు మనకు 3 విషయాలను జ్ఞప్తికి చేస్తూ ఉన్నాడు. 3 విషయాలను మనతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ గురువు యొక్క విలువ ఏమిటో మనకు తెలియజేస్తున్నాడు. మరి చదివినటువంటి లేఖన మాటలను ఒకసారి పరిశీలన చేస్తాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నందునట్లు ఆలకించుడి. ఒక తండ్రి తన కుమారునితో మాట్లాడుతున్నటువంటి సందేశం, ఉపదేశాన్ని గురించి ఇక్కడ ఉన్నది. ఈ యొక్క సామెతల గ్రంథాన్ని సొలొమోను అనేటటువంటి వ్యక్తి రాయడం జరిగింది. దావీదు యొక్క కుమారుడు. లోకములో ఎవరు జ్ఞానవంతులు అంటే సొలొమోను గారిని అందరూ కూడా తలుచుకోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే చిన్న ప్రాయములోనే ఆయన ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వరాన్ని అందించాడు, నీకేం కావాలా నాయనా అని. ఆ యొక్క చిన్న పిల్లతనం వయసులో తనకి ఆడుకోవాలనో లేదా ఇంకా ఏదైనా వస్త్రాలు కావాలనో డబ్బు కావాలనో అడగవచ్చు. కానీ అవేమీ అడగకుండా నాకు ఈ రాజ్యాన్ని ఇచ్చావు, ఇంత విస్తారమైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించడానికి, వారి యొక్క అక్కర్లను తెలుసుకోవటానికి, భయభక్తులతో వారిని నడిపించడానికి శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని నాకు అందించండి అని దేవుని దగ్గర అడగడం జరిగింది. అతను అడిగినటువంటి విధానాన్ని చూసి దేవుడు ఎంతగానో ముచ్చటపడ్డాడు. తాను అడగకపోయినా విస్తారమైనటువంటి ధాన్యాన్ని, ధనమును, పేరు ప్రఖ్యాతలను, తనకు కావలసినటువంటి అధికారాన్ని, జ్ఞానాన్ని అన్ని కూడా అందించడం జరిగింది. తాను పొందుకున్నటువంటి ఆ విశేషమైనటువంటి జ్ఞానముతో సొలొమోను గారు ఈ లోకములో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడ్డాడు. మరి ఆయన రచించినటువంటి యొక్క సామెతల గ్రంథములో మనకు కొన్ని విషయాలను తెలియజేస్తున్నాడు. అందులో మొదటి విషయం ఏమిటంటే బోధించేటటువంటి గురువుగా ఉండటం. దేవుడు ఈ సమయమున మనకు ఏ విధముగా ఉన్నాడంటే బోధించేటటువంటి గురువు. మరి సామెతల గ్రంథాన్ని 1 నుంచి 19 వరకు వచనాలు చూస్తే ఇక్కడ అనేకమైనటువంటి విషయాలు పొందపరిచి ఉన్నాయి. ఇంకా బాగా చెప్పాలంటే ఈ సామెతల గ్రంథము ఆ 1వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు లోకములో జరిగేటటువంటి అన్ని పనితీరుల గురించి ఈ గ్రంథములో లిఖించబడ్డాయి. ఈ గ్రంథములో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే దైవభక్తి లేనటువంటి ఈ లోకములో నీవు ఎలా దైవభక్తిని కలిగి ఉండాలి, దేవుని ఎడల భక్తి శ్రద్ధలు లేనటువంటి ఈ జనాంగం మధ్య నీ భక్తిని ఏ విధముగా కాపాడుకోవాలి, వేటిని నీవు అర్థించాలి, వేటి కోసం నీవు ప్రయాసపడాలి, నీ జీవిత విధానంలో ఎవరితో ఏ విధముగా మాట్లాడాలో, ఎటువంటి పనులు చేయాలో, ఎవరికి దూరముగా ఉండాలో, ఎవరికి లోపడాలనో, ఎవరిని గౌరవించాలనో, ఏ ఏ పనుల మధ్య నీవు అభివృద్ధి చెందాలనో అనేకమైనటువంటి విషయాలు ఈ సామెతల గ్రంథములో పొందపరచబడి ఉన్నాయి. ప్రాముఖ్యంగా యవనస్తులకు సంబంధించినటువంటి విషయాలను కూడా మనము యవన ప్రాయములో ఉన్నప్పుడు అనేకమైనటువంటి ప్రలోభాలకు, అనేకమైనటువంటి ఆకర్షణలకు లోబడి మన జీవితాన్ని చిందరవందర చేసుకుంటూ ఉంటాం. అయితే దేవుడు తన యొక్క మాటలను ప్రస్ఫుటముగా ఇక్కడ లిఖించడం చూస్తూ ఉన్నాం. తాగుడు పోతుల గురించి, తిండిపోతుల గురించి, సోమరుల గురించి, జానస్త్రీ గురించి, చెడు బోధల గురించి, ఇలాగా వారికి సంబంధించినటువంటి విషయాలు, కుటుంబాన్ని కట్టుకునేటటువంటి స్త్రీ యొక్క జీవిత విషయాన్ని గురించి, పాటుపడుతూ యథార్థంగా నడిపించినటువంటి ఒక మనిషి జీవిత విధానాన్ని గురించి, ఇలాగా అనేకమైనటువంటి సంఘటనలు ఈ సామెతల గ్రంథములో దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆ తండ్రి తన పిల్లవానికి చెబుతూ ఉన్నాడు, ఇదిగో నీ ముందర భక్తిహీనతకు సంబంధించినటువంటి మార్గం ఉంది, మరొక వైపు నీతికి సంబంధించినటువంటి మార్గము ఉంది. నీవు భక్తిహీనత వైపు మార్గం వేస్తే మొదట సంతోషపడవచ్చు, తర్వాత శ్రమలు వస్తే నీవు కూలిపోతావు. ఈ లోకములు అందరూ కూడా నిన్ను ఛేదరించుకుంటారు. దేవుని యొక్క భయభక్తులు లేకపోతే దేవుని యొక్క ఉగ్రత లభిస్తుంది. ఆయన నీకు చేయాలన్నటువంటి మేలు చేసినా కానీ నీవు దాన్ని దుర్వినియోగపరుచుకుంటావు. ఆ భక్తిహీనులంతా కూడా
చెడ్డ కార్యాలే చేస్తారని చెప్పేసి ఆ మార్గాన్ని చూపించాడు. రెండవదిగా నీతిమంతుల మార్గము. ఈ నీతిని అనుసరించేటప్పుడు లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా నిన్ను అసహించుకోవచ్చు, అనేకమైనటువంటి శ్రమలు కలగవచ్చు, ఇబ్బందులు కలగవచ్చు, కానీ తుదకు వాటి యొక్క ఫలితము చాలా శ్రేష్టతముగా, మన జీవితాన్ని నిలవబెట్టే విధముగా, ఆశీర్వాదాన్ని పొందుకునే విధముగా ఆ మార్గం ఉంటుంది. నాయన, ఏ మార్గంలో నీవు వెళ్తావు? బిడ్డవాడు అంటాడు, నాకు ఈ లోకములో భక్తిహీనత మార్గం ఏమిటో, నీతిమంతుల మార్గం ఏమిటో నేను ఎలా గుర్తించేది? పైకి చూడడానికి ఏమో రెండు కూడా మంచిగానే కనిపిస్తాయి, లేదా రెండు కూడా చెడ్డగానే కనిపిస్తాయి. మరి నేను ఎలాగ నడవాలి? ఏంటి నా పరిస్థితి అడుగుతున్నటువంటి సమయంలో ఇదిగో దేవుని యొక్క మాటలను నీవు శ్రద్ధగా విను. ఆ మాటల ద్వారా సొలొమోను గారు శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని పొందుకొని తన రాజ్యాన్ని విస్తరింపచేశాడు. తన రాజ్యములో ఉన్నటువంటి వారందరికీ కూడా దేవుని ఎడల భయభక్తులు నేర్పించాడు. ఈ సమయంలో నీవు కూడా అటువంటి జ్ఞానాన్ని కావాలంటే దేవుని యొక్క బోధను ఆలకించు. దేవుడు తెలియజేస్తున్నటువంటి ఆ సందేశానికి నీ హృదయములో చోటు ఇవ్వు. అప్పుడు ఈ లోకములో ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎటువంటి మార్గంలో నడవాలి, ఏ ఏ పనులు చేయాలి అనేటటువంటి తలంపు మనకు రావడం జరుగుతుంది. అలా శ్రేష్టమైనటువంటి బోధతో మనిషి యొక్క జీవితాన్ని క్షేమకరము వైపు ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఇది దేవునిలో ఉన్నటువంటి లక్షణం. బోధించినటువంటి గురువుగా ఉంటూ మన యొక్క నడతను సరిదిద్దుతూ ఉన్నాడు. హృదయములోనికి చొచ్చుకుపోయే శపితమైనటువంటి ఆలోచన నుంచి దేవుని వాక్యం ఖండన చేసి పరిశుద్ధపరుస్తూ ఉన్నది. ప్రలోభాలకు అనేకమైన వాటికి లోబడుతూ ఉన్నప్పుడు నిన్ను హెచ్చరిస్తూ బుద్ధి చెప్పుతూ ఉన్నది. ఆ జ్ఞానాన్ని పొందుకోమని దేవుడు ఈ దినమున ఏం చేస్తున్నాడంటే మనకు బోధన అందిస్తున్నాడు. మరి నీవు కూడా ఆ బోధను ఆలకించినట్లయితే శ్రేష్టమైనటువంటి జ్ఞానము మనకు కూడా అందించబడుతుంది. ఇది మొదటి విషయం. బోధించేటటువంటి గురువుగా ఉన్నాడు, జ్ఞానాన్ని పొందుకోమని సెలవిస్తున్నాడు. దాని ద్వారా నీ జీవితము చక్కబడుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. రెండవది ఏమిటి అంటే బాధను తొలగించేటటువంటి గురువుగా ఉన్నాడు. బోధను అందించేటటువంటి గురువుగా ఉన్నాడు. రెండవది బాధను తొలగించేటటువంటి గురువు. లూకా సువార్త 4వ అధ్యాయం 35వ వచనం చూడండి. అందుకు యేసు ఊరకుండుము, ఇతనిని వదిలిపొమ్మని దానిని గద్దింపగా దయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయెను. లూకా సువార్త. బైబిల్ గ్రంథంలో మనకు 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. అయితే నేడు మనం ధ్యానించినటువంటి ఈ సువార్త లూకా గారిచే రచింపబడింది. లూకా గారు ఎవరంటే వైద్యుడు. నేటి కాలంలో డాక్టర్. అది తెలుగు, ఇది ఇంగ్లీషు. సరే, మన ఎవరికైనా ఒక దయ్యం పట్టింది. దయ్యం పట్టినటువంటి వ్యక్తిని సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్లో డాక్టర్కు చూపించాం. సార్, మా వానికి దయ్యం పట్టింది, ట్రీట్మెంట్ చెయ్యి అన్నాడు. డాక్టర్ ఏం చేస్తాడు? మాత్రలు ఇస్తారా? నేనేమన్నా, దయ్యం పట్టిన వాడిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చూపించాడు. మా వానికి దయ్యం పట్టిందయ్యా, ట్రీట్మెంట్ చెయ్యి అన్నాడు. ఇప్పుడు డాక్టర్ ఏమంటాడు? ఏమన్నాడా? చిన్నగా నవ్వి, దయ్యాలు భూతాలు ఈ లోకంలో ఏడున్నాయ్యా, ఇతని మానసిక పరిస్థితి బాగాలేదు, కొద్దిగా ఇబ్బందికి గురయ్యాడు, డిస్టర్బ్ అయ్యాడు, ఈ మెడిసిన్స్ రాసి అని చెప్పేసి మెడిసిన్స్ రాసిస్తాడు. అవునా? నేను అప్పుడప్పుడు పిల్లలను కూడా అడుగుతూ ఉంటా, రే లోకంలో దయ్యాలు ఉన్నాయా లేవా? సరే, నేనేమనలే, దయ్యాలు ఉన్నాయా లేవా? మీరు చెప్పండి, దయ్యాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఎప్పుడు చూసినావు?
నీ ఫ్రెండ్ ఏమైనా కాదా? సరేలే, మీరు లేవన్నారు కదా, రాత్రి పంపిస్తా. సరే, అంటే ఆనాటి కాలంలో నుంచి నేటి వరకు కూడా అనేక మంది ఏం చేస్తున్నారంటే ఈ లోకంలో ఆత్మలు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఇక్కడ లూకా గారు ఏం చేస్తున్నాడంటే క్రీస్తు ప్రభుల వారు పరిచర్య చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన చూసిన వాటిని, కన్న వాటిని గురించి క్లుప్తంగా రాస్తా ఉన్నాడు. వాస్తవానికి ఆ డాక్టర్స్ దయ్యాలు భూతాలంటే నమ్మరు, కానీ ఏం చేస్తాడు, క్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి మాటలను లిఖించడం అనేటువంటిది చాలా గొప్ప విషయము. అయితే ఆనాటి కాలంలో వారి యొక్క భావన ఏంటంటే ఒక వ్యక్తికి ఏదైనా ఒక రోగం వచ్చినా, తీరని సమస్య వచ్చినా అది దెయ్యం కలిగించేదే అని చెప్పేసి వారి యొక్క భావన. ఆ ఆత్మల ద్వారానే మనుషులకు అనేకమైనటువంటి రోగాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు భావించేవారు. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు నజరేతు నుండి కపెర్నహూముకు వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వారు ఆయనను చూసి ఆయన దగ్గరికి తండోపతండాలుగా జనాలందరూ కూడా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే క్రీస్తు ప్రభుల వారి యొక్క మాటను వినటానికి. రెండవది ఏమిటంటే వారికి సంబంధించినటువంటి బాధను ఆయనతో చెప్పుకోవడానికి. కారణం ఏంటంటే గతములో ఆ దయ్యము బారిన పడినటువంటి వారందరికీ కూడా గొప్ప విముక్తిని ఆయన కలిగించాడు, వాటి నుంచి విడుదల కలిగించాడు, మంచి ఆరోగ్యాన్ని వారికి అందించాడు. కాబట్టి అవి చూచారు, కాబట్టి వాటి ద్వారా తమ యొక్క బంధువులకు, తమ కుటుంబ సభ్యులకు ఆ యొక్క శ్రేష్టమైనటువంటి కార్యము జరగాలని ఆయన దగ్గరికి గుంపులు గుంపులుగా వస్తున్నారు. అయితే అక్కడ క్రీస్తు ప్రభుల వారు ఏ మాత్రము కూడా పేరు ప్రఖ్యాతులు పొందుకోవాలని ఆశపడటం లేదు. తన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి వారికి కూడా ఆ బాధల నుండి విముక్తి కలిగించాలనుకుంటున్నాడు. అందుకు ఆటంకపడుతూ ఉంటే ఆ దయ్యములను కూడా ఏం చేస్తున్నాడంటే గద్దించి పారదోస్తా ఉన్నాడు. అనగా ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు మనకు గొప్ప గురువుగా ఉన్నాడు. ఏ విధముగా అంటే మన బాధలను అర్థం చేసుకుని వాటి నుంచి విముక్తిని కలిగిస్తూ ఉన్నాడు. ఆ యొక్క బాధలతో వచ్చినటువంటి ప్రతి వారిని కూడా స్పర్శిస్తూ వారి యొక్క మాటలు వింటూ వారికి కావలసినటువంటి క్షేమాన్ని అందిస్తా ఉన్నాడు. అది ఈయనలో ఉన్నటువంటి లక్షణం, మన బాధను తొలగించేటటువంటి గురువుగా ఉండటం. ఇక మూడవది ఏమిటి అంటే బలపరిచేటటువంటి గురువు. మొదటి విషయం ఏం చెప్పాను, మర్చిపోయానే, బోధించేటటువంటి గురువుగా ఉన్నాడు. ఏ బోధ? మంచి బోధ, జ్ఞానాన్ని పొందుకోవాలనేటువంటి బోధ. రెండవది ఏం చెప్పాను, బోధించేటటువంటి గురువుగా ఉన్నాడు, బాధను తొలగించేటటువంటి గురువుగా ఉన్నాడు. ఇక మూడవది బలపరిచేటటువంటి గురువు. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 2వ వచనం చూడండి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట విని ఏంటండి నిశ్శబ్దముగా ఉండిరి. చాలండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు అతనిని చంపాలని బంధించి ఒక సభ ఎదుటకు తీసుకొని వచ్చారు. ఆ సభ ఎదుట నిలవబడి వెనకల ఉన్నటువంటి జనాల కేకలు, ఇతని సిలువ వేయండి, ఇతను నేరం చేశాడు, ఇతన్ని చంపివేయండి అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలతో వారు అరుస్తూ ఉన్నారు. ఆ మాటలకు అక్కడ ఉన్నటువంటి అధికారి కూడా ఏం చేశారంటే ఇతనిని మరణదండన విధించడానికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో పౌలు గారు ఏం చేశారంటే హెబ్రీ భాషలో మాట్లాడాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను యూదులను, బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వారిని, రోమా ప్రభుత్వ అధికారాన్ని పొందినటువంటి వ్యక్తిని, రోమా పౌరసత్వాన్ని కలిగినటువంటి వ్యక్తినయ్యా అని హెబ్రీ భాషలో మాట్లాడుతున్నప్పుడు అంతవరకు గందరగోళం చేస్తున్నటువంటి వారందరూ కూడా నిశ్శబ్దం అయిపోయారు. ఎందుకు నిశ్శబ్దం అయిపోయారంటే పౌలు గారిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు చూసి, ఆయన పొందుకున్నటువంటి ఆతిథ్యతలు చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా భయభ్రాంతులయ్యారు. రోమా పౌరసత్వాన్ని కలిగినటువంటి వారికి ఆ కాలంలో విశేషమైనటువంటి గౌరవం ఇచ్చేవారు. ఆనాడు పరిపాలన అంతా కూడా రోమా ప్రభుత్వ ఆధీనములో ఉండేది. ప్రపంచంలో ఏ మూల నుండి ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ దారిలో వెళ్ళినా కానీ ఆ దారి చివరికి
ఆ యొక్క రోమా దేశానికి తీసుకువెళ్ళేది. అంతగా వారి యొక్క పరిపాలన విధానం అనేటువంటిది ఉంది. అలా ఆ పరిపాలన విధానంలో పుట్టినటువంటి వ్యక్తే ఈ అపోస్తులైనటువంటి పౌలు. అందుకనే ఆయనను శిక్షించడానికి అధికారి కూడా భయపడిపోవడం జరిగింది. అయితే ఇక్కడ అటువంటి ఆధిక్యతలన్నీ కూడా కలిగి ఉండి కూడా ఆయన వాటన్నిటిని కూడా తొలగివేసి దమస్కు మార్గంలో క్రీస్తు ప్రభుల వారి యొక్క దర్శనముతో ఆయన సేవను అనేటువంటిది చేస్తా ఉన్నాడు. కారణం ఏంటంటే లోకములో అనేక మంది చతికిలపడ్డారు, అనేక మంది బలహీనులైపోతున్నారు, అనేక మంది అనారోగ్య బారి పడిపోతున్నారు, అనేక మంది ఇబ్బందులలో ఉన్నారు. క్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి కార్యాన్ని తెలుసుకోలేక అజ్ఞానములో ఉన్నారు. మరి అటువంటి వారికి ధైర్యమును ఇచ్చేటటువంటి వారిగాను, క్రీస్తు ప్రభుల వారి యొక్క శక్తితో వారి జీవితాలను మార్చేవారిగాను, క్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలతో బలవంతుడైన అపోస్తలుడైన పౌలు గారు ఆ బలమంతటిని అనేక మందికి పంచాలనుకున్నారు. అనేక మందికి జీవితాన్ని మార్చాలనుకొని పరితపించాడు. అందుకే ఆ కార్యములన్నీ కూడా అంత బలముగా విజయముతో సంపూర్తి చేయబడ్డాయి. దీనికి గల కారణం ఏంటంటే గురువైనటువంటి యేసు ప్రభుల వారు ఆ వ్యక్తితో మాట్లాడటము చేత, ఆ మాటల ప్రభావం అనేటువంటిది పౌలు గారిని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా, దేవుని యొక్క బిడ్డగా, ఒక గొప్ప కార్యాలను చేసినటువంటి వ్యక్తిగా సిద్ధపరచడం మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా శక్తివంతమైనటువంటి తన యొక్క మాటల ప్రభావాన్ని అధికారముతో అక్కడ బోధింపగా దయ్యములు సైతము వణికిపోతూ వాటిని వదిలివేసి దూరముగా వెళ్ళిపోతున్నాయి. బాధతో శరణు వచ్చినటువంటి వారందరినీ కూడా క్రీస్తు ప్రభుల వారు ఆదరిస్తూ ఆ బాధ నుంచి విముక్తిని కలిగిస్తున్నాడు. శ్రేష్టమైనటువంటి బోధనతో క్రీస్తు ప్రభుల వారి యొక్క బిడ్డల యొక్క సారూప్యముతో లోకముతో అనేక మందిని మేలు చేసే విధముగా జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడు. మరి మనము ఇటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలి. దేవుడు తెలియజేస్తున్నటువంటి ఆ సందేశము పట్ల మనం నిమగ్నములు కావాలి. అప్పుడు దేవుడు మనకున్నటువంటి ఆ బాధలు కానీ, మనకున్నటువంటి ఆ శ్రమలు కానీ తొలగించి దైవికమైనటువంటి కృపతో నింపుతాడు. శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని నీకు అందించగలుగుతాడు. నీ జీవితాన్ని మార్చి నిన్ను బలపరుస్తాడు. అటువంటి ఆశీర్వాద కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుదుము. దయగలిగినటువంటి మా తండ్రి, మీకు వందనములు నాయన. ఈ లోకములో మేము ఎంత చదివినా, ఎన్ని డిగ్రీలు మా వెనక ఉన్నా కానీ అది నీవిచ్చినటువంటి దానమే నాయన.